టెర్రరిస్టులు మిలిటెంట్లకు తేడా ఏంటి? రెగ్యులర్ మీడియాలో కూడా ఈ రెండు పదాలని వాడేస్తుంటారు. కానీ మిలిటెంట్లకు, టెర్రరిస్టులకు చాలా స్పష్టమైన తేడా ఉంది. ఈ విషయంలో బీబీసీకి కేంద్రం నోటీసులు ఇచ్చింది. బీబీసీ ఒకటే కాదు, న్యూయార్క్ టైమ్స్ కూడా ఇట్లాంటి వార్తలే రాసింది. పెహల్గాంలో దాడి చేసిన వాళ్ళు మిలిటెంట్లని, గన్మెన్ అంటే సాయుధులు అనేలా న్యూయార్క్ టైమ్స్ వార్తలు రాసింది. ఇట్లా పిలవడం ద్వారా ఉగ్రవాద దాడి తీవ్రతను తగ్గించారు అని అమెరికా హౌస్ విదేశాంగ కమిటీ విమర్శించింది. సరే, ఇప్పుడు పాయింట్కి వద్దాం. అసలు మిలిటెంట్లు ఎవరు, టెర్రరిస్టులు ఎవరు? పెహల్గాంలో దాడి చేసిన వాళ్ళు మిలిటెంట్లా లేక టెర్రరిస్టులా? టెర్రరిస్టులు లేదా ఉగ్రవాదులు? టెర్రరిస్టులు లేదా ఉగ్రవాదులు అంటే సాధారణ ప్రజలపై హింస లేదా భయాన్ని ఉద్దేశపూర్వకంగా ఉపయోగించి తమ రాజకీయ, మత లేదా సిద్ధాంతపరమైన లక్ష్యాలను సాధించుకునేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేవాళ్ళు. అంటే వీళ్ళు సామాన్య ప్రజలపై దాడి చేస్తారు. వీరికి ప్రధాన ఆయుధం భయపెట్టడం. అంటే జనాన్ని భయపెట్టి జనాలపై దాడులు చేసి లేదా బాంబులేసి లేదా కాల్చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం టెర్రరిస్టులు లేదా ఉగ్రవాదుల పద్ధతి. ఇక మిలిటెంట్లు, వీళ్లకు రాజకీయ టార్గెట్లు ఉంటాయి లేదా మత సంబంధమైన టార్గెట్లు ఉండొచ్చు, ఒక సిద్ధాంతం కోసం పోరాడేవాళ్ళు కావచ్చు. కానీ వీళ్ళు సామాన్య ప్రజలపై దాడులు చేయరు, వాళ్ళ జోలికి రారు. కేవలం ప్రభుత్వ బలగాలతోనే వీళ్ళ పోరాటం ఉంటుంది. చాలా అరుదుగా మాత్రమే సామాన్యుల జోలికి వచ్చే సందర్భం ఉంటుంది. మిలిటెంట్లతో సామాన్య జనానికి సాధారణంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఆర్మీ లేదా పోలీసులు ఇట్లా ప్రభుత్వ బలగాలపైనే ఫైట్ చేస్తారు. కానీ ఉగ్రవాదులు అట్లా కాదు, వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు. సామాన్య జనంతో మొదలుపెట్టి భద్రతా దళాల వరకు అందరిపై దాడులకు దిగుతారు. ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే హైదరాబాద్లో లుంబినీ పార్క్, గోకుల్ చాట్, దిల్షుక్ నగర్ పేలుళ్ళు, మాలేగాంవ్ పేలుళ్ళు ఇవన్నీ చేసింది ఉగ్రవాదులు. వాళ్లను మిలిటెంట్లు అని ఒకవేళ అంటే వాళ్ళు చేసిన తప్పుని తగ్గించి చెప్పడం అవుతుంది. అయితే ఇలాంటివి ఎవరి దృక్కోణం నుంచి మాట్లాడుతున్నాం, సమస్యని మనం ఎలా చూస్తున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళని పిలిచే పిలుపులు కూడా మారుతూ ఉంటాయి. మన స్వాతంత్ర ఉద్యమాన్ని తీసుకుంటే ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళందరినీ టెర్రరిస్టులు లేదా మిలిటెంట్లు అందామా? అనలేం కదా. వాళ్ళని మనం స్వాతంత్ర్య సమరయోధులు అంటాం. ఎందుకంటే వాళ్ళు మన దేశం కోసం చేసిన త్యాగం అలాంటిది. దానికోసం ఎలాంటి పోరాట రూపాన్ని తీసుకున్నా వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. మరి వాళ్ళని బ్రిటిష్ ప్రభుత్వం ఏమంటుంది? వాళ్లకు వ్యతిరేకంగా పోరాడారు కాబట్టి వాళ్ళని ఉగ్రవాదులని, మిలిటెంట్లని ఇట్లా రకరకాలుగా పిలుచుకుంది బ్రిటిష్ ప్రభుత్వం. ఇప్పుడు కశ్మీర్ దాడిలో పాల్గొన్న వాళ్ళు అమాయక జనాన్ని చంపేశారు. కానీ పాకిస్తాన్ ఏమంటుంది? కశ్మీర్ విముక్తి కోసం, కశ్మీర్ ఆజాదీ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అంటుంది. కశ్మీర్ బాగు కోసం పాకిస్తాన్ చేసిందేమీ లేదు, కానీ వాళ్ళని ఇట్లా పిలుస్తుంది. కాబట్టి పాకిస్తానీలా లేదా కశ్మీరీల ఉద్యమ దృక్కోణం నుండి చూసిన వాళ్ళు కొందరు వాళ్ళని మిలిటెంట్లు లేదా ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. వాళ్ళు ఖచ్చితంగా టెర్రరిస్టులే అనేది భారత ప్రభుత్వం చెప్పే మాట.